ఏపీ పాలిటిక్స్ లో ఏదేదో జరగబోతోందా? నిప్పు లేకుండానే పొగ పుట్టిందా? సీఎం చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తారా? లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేస్తారా? అదే నిజమైతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ప్రజెంట్ జరుగుతున్న ప్రచారంలో నుంచి వైసీపీ ఓ కొత్త యాంగిల్ ని బయటకు తీసుకొచ్చిందా? ఏంటా కొత్త కోణం? రాజకీయంగా పార్టీకున్న అడ్వాంటేజ్ ఏంటి? ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ హాట్గా నడుస్తోంది. ఇక సోషల్ మీడియా విశ్లేషణలు అంచనాలకైతే హద్దే లేదు. సంబంధం ఉన్నోళ్లు లేనోళ్లు, కాస్త పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు సంధించుకుంటున్న ప్రశ్న ఒక్కటే: సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారటగా అంటూ పరస్పరం క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడుతున్నారు. అదేంటి, ఆయన రెగ్యులర్గా ఢిల్లీ వెళ్తూ ఉంటారుగా అన్న రొటీన్ సెటైర్స్కు తావులేదిక్కడ. చంద్రబాబు పొలిటికల్ యాంగిల్లో ఢిల్లీ వెళ్తున్నారన్నది ఆ చర్చోపచర్చల సారాంశం. ఆయనకు ఢిల్లీ స్థాయిలో ఏదో పెద్ద పదవి రాబోతోందని, దానికి సంబంధించి కేంద్ర స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ అదసలు మ్యాటరే కాదు. ఏపీ సీఎం సెంట్రల్ పొజిషన్ కోసం చూస్తున్నారా, అందుకు బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నారా అన్నది డిఫరెంట్ మ్యాటర్. అయితే అసలు దానికంటే అనుబంధ చర్చలే ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో పొగలు పుట్టిస్తున్నాయి. త్వరలోనే ఈ పొగ పెరిగి భగభగ మండుతుందని కూడా అంచనా వేస్తున్నారు కొందరు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిపోయి రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు లోకేష్కి అప్పగిస్తారన్న ఊహాగానాలే అందుకారణం. సరిగ్గా ఇక్కడే అసలు సిసలైన ట్విస్ట్ కూడా ఉంది. ఒకవేళ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఇక్కడ లోకేష్ను సీఎంని చేస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలొస్తున్నాయి. ఇదే పాయింట్ మీద వైసీపీ కూడా గేమ్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ గేమ్ ఏ స్థాయిలో ఉండబోతోందన్నది వేరే లెక్కగాని, ప్రజెంట్ వైసీపీ కాపు నేతల మధ్య దీనికి సంబంధించి చర్చ జరుగుతోందట. చంద్రబాబు కాని పక్షంలో పవన్కు సీఎం పదవి ఇవ్వాలని, ఆయన్ను కాదని లోకేష్కి ఎలా ఇస్తారంటూ లాజిక్ తీస్తున్నారట వైసీపీ కాపు నేతలు. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇప్పుడు అనుకుంటున్న ఊహాగానాలన్నీ నిజమై, ఒకవేళ లోకేష్ను సీఎంను చేస్తే మనోడికి అన్యాయం జరిగిందంటూ కాపు సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున చర్చబెట్టి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలి అన్న అభిప్రాయంతో వైసీపీ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటూ ఆల్రెడీ కొందరు కాపు నాయకులు స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు లాంటి నేతలు చిట్చాట్స్లో దీనికి సంబంధించి బయటపడుతున్నారట. పవన్ సీఎం కావాలన్నది కాపు సామాజిక వర్గం చిరకాల కోరికని వైసీపీలోని కాపు నేతలు సైతం అంటున్నారట. ఇప్పుడు ఒకరిద్దరు బయటపడుతున్నా ముందు మిగతా వాళ్లు కూడా తమ అభిప్రాయం చెప్పొచ్చనంటున్నారు. చంద్రబాబు సీఎంగా కొనసాగితే ఏ గొడవ లేదు. అలా కాకుండా జరుగుతున్న ప్రచారం ప్రకారం మార్పులుంటే మాత్రం పవన్ సీఎం సీట్లో ఉండాలన్నది కాపు నేతల వాయిస్. చంద్రబాబు నాయకత్వంలో 15 ఏళ్లు కూటముండాలంటూ పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారని, కానీ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే మాత్రం తప్పనిసరిగా ఆయన్నే సీఎంను చెయ్యాలన్న డిమాండ్ కాపు సంఘాల నుంచి వస్తుందని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తోంది కాపు సామాజిక వర్గం. అందుకే అవకాశం వస్తే వదులుకోకూడదని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. నిజంగా జరిగితే అసలు సీఎం పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవడం అన్నదే చాలా పెద్ద పరిణామం. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా దీనికి సంబంధించిన ప్రచారం మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. బీహార్లో జరిగిన తాజా పరిణామాలతో ఏపీలో కూడా ఈ చర్చలు పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, ఏదైనా సాధ్యమే. మరిప్పుడు ఊపందుకున్న మార్పు ప్రచారాన్ని ప్రభుత్వ పెద్దలు ఖండిస్తారా, లేక సరే చూద్దాంలే ఇది ఎంత దూరం వెళుతుందోనని ఎంజాయ్ చేస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.